అసలు ఏంటంటే ఇది బంగ్లాదేశ్కి కొద్దిగా కూడా బుద్ధి లేదు. వాళ్ళ దేశంలో జరుగుతున్న గొడవలకి మన దేశం కారణం అంటుంది చూడండి. అసలు వీళ్ళు మనుషులేనా? దక్షిణాసియా రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందండి. అదే బంగ్లాదేశ్లోని చిట్టాగాంగ్ హిల్ ట్రాక్స్. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పచ్చని కొండల్లో ఇప్పుడు గొడవలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయండి. మాకు బంగ్లాదేశ్ వద్దు, భారత్లోనే కలిపేసుకోండి అంటూ అక్కడ గిరిజనులందరూ ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు, ముస్లింలు కొన్ని అశాంతి కారణాల వల్ల కొట్టుకొని చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ గవర్నమెంట్ పైనే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారండి. దానికి కారణమంతా మన భారతదేశమే చేసిందని బంగ్లాదేశ్ అంటుంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఒళ్ళు కాలి ఇంకొకటి ఏడ్చాడట అన్నట్లుగా ఆల్రెడీ మన ఇండియాకి ఇప్పుడు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క ట్రంప్ మామ 500% టారిఫ్స్ వేస్తానంటున్నాడు. ఈ పాకిస్తాన్ వాడేమో మన దేశంలోకి డ్రోన్స్ని పంపిస్తూనే ఉన్నాడు. ఆ చైనా వాడు చూస్తే మనం ఏదైనా కానీ ఒక మిసైల్ టెస్ట్ చేయని ఆ మిసైల్ డేటాని దొంగతనంగా పట్టేయడానికి పన్ని కట్టుకుని సముద్రంలో షిప్పులు వేసుకుని కూర్చున్నాడు. ఇన్ని తలనొప్పులు పెట్టుకొని మనం బంగ్లాదేశ్లో శాంతి భద్రత లేకుండా చేస్తున్నామంట. అసలు ఈ చిట్టాగాంగ్ హిల్ ట్రాక్స్ అంటే ఏమి? అక్కడున్న గిరిజనులందరూ మన భారతదేశంలో విలీనం కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడున్న ముస్లిం సెటిలర్స్కి స్థానిక గిరిజనులకు ఉన్న గొడవలు ఏంటి అనేవి మొత్తం అన్నీ ఈ వీడియోలో విశ్లేషిద్దామండి. నిజం చెప్పుకోవాలంటే ఈ సమస్య నిన్న మొన్నటిది కాదు. దీనికి బీజం 1947 దేశ విభజన సమయంలోనే పడింది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్లుగా ఈ వివాదం చాలా పాతదండి. చిట్టాగాంగ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు ఉండేవారు. వారిని అన్యాయంగా పాకిస్తాన్లో కలిపేశారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పోరాడితే ఆ దేశం ఏర్పడ్డాక అక్కడి గిరిజనుల బతుకులు మారతాయని అందరూ ఆశించారు. కానీ కంచె చేను మేసినట్లు బంగ్లాదేశ్ సైన్యం మరియు బెంగాల్ ముస్లిం సెటిలర్లు కలిసి అక్కడి గిరిజనుల భూములను ఆక్రమించడం మొదలుపెట్టారు. గిరిజనుల్ని బలవంతంగా వెళ్ళగొట్టి అక్కడ మత మార్పిడులకు మరియు హింసకు తెరలేపారు. ఇదే ఈరోజు జరుగుతున్న మహాయుద్ధానికి అసలు కారణమండి. అసలు ఈ ముస్లిం బెంగాలీ సెటిలర్లు ఎవరంటే వీళ్ళందరూ పేదవాళ్ళే. భూమి లేకుండా ఉంటారు కదా, వాళ్ళు ఆ బెంగాలీ మాట్లాడే ముస్లిం రైతులు అనమాట. బంగ్లాదేశ్ ప్రభుత్వం 1980లలో ఒక రాష్ట్ర ప్రయోజిత వలస కార్యక్రమం కింద, అంటే స్టేట్ స్పాన్సర్డ్ ట్రాన్స్మిగ్రేషన్ ప్రోగ్రాం కింద ఈ బెంగాలీలను సిహెచ్టి ప్రాంతానికి తరలించిందండి. సిహెచ్టి అంటే ఏం లేదండి, చిట్టాగాంగ్ హిల్ ట్రాక్స్. అంటే ఇది గిరిజనులు నివసించే ఒక కొండ ప్రాంతం అనమాట. దీని వెనుక చాలా పెద్ద ప్లానింగ్సే ఉన్నాయి అండ్ రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఈ బెంగాల్ సెటిలర్స్ వచ్చే టైంకి అక్కడ ఆల్రెడీ గిరిజన తెగలు నివసిస్తున్నాయి. వాళ్ళలో ముఖ్యంగా చక్మా, మార్మా, త్రిపుర అనే 3 ముఖ్యమైన తెగలు ఉన్నాయి. 1947లో వీళ్ళ జనాభా అక్కడ 97% ఉండేది. ఆల్మోస్ట్ వీళ్ళందరూ హిందూ, బౌద్ధ మతాన్ని అనుసరిస్తారండి. అప్పుడు ఆ గిరిజన తెగల మధ్యలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ బెంగాలీ ముస్లిం సెటిలర్స్ని పెట్టింది. ఇక్కడి నుంచి అసలు సమస్య స్టార్ట్ అయింది. ఈ బెంగాలీ ముస్లిమ్స్ని సిహెచ్టిలో పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఆ ప్రాంతంలో స్థానిక గిరిజన జనాభాని అధిగమించి బెంగాలీలను మెజారిటీగా మార్చడం బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొదటి టార్గెట్. 1947లో సిహెచ్టి జనాభాలో గిరిజనులు 98% ఉండగా ఈ వలసల తర్వాత బెంగాలీ జనాభా సగానికి పైగా పెరిగింది. అంటే గిరిజన జనాభాలో ఈ బెంగాలీ ముస్లిం జనాభాని పెంచడం వల్ల ఏదైనా అక్కడ రాజకీయంగా వివాదం వస్తే అక్కడ స్థానిక గిరిజనులు ప్రతిఘటన చేయకుండా అణిచివేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉందండి. సిహెచ్టిలో చాలా భూమి సాగుకు అనువుగా లేదని, ఆ భూమిని ఉపయోగించుకోవడానికి బెంగాలీ రైతులను పంపడం అవసరమని ప్రభుత్వం వాదించింది. మైదాన ప్రాంతాల నుండి వచ్చే పేద బెంగాలీ కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత భూమి, వరి నాటుకు 2.5 ఎకరాలు, కొండ భూమి అయితే 7.5 ఎకరాలు ఇచ్చి డబ్బు ఇచ్చి, అంతేకాకుండా ఆహార రేషన్లు వంటి ప్రోత్సాహకాలన్నీ అందించిందండి. సెటిలర్లకు రక్షణ కల్పించడానికి గిరిజన మిలిటెంట్ గ్రూపులైన శాంతి బాహినీపై ఎదురుదాడి చేయడానికి బంగ్లాదేశ్ సైన్యాన్ని భారీగా మోహరించింది. ఈ సెటిలర్లను హ్యూమన్ షీల్డ్స్గా ఉపయోగించుకున్నారు. సో గిరిజనుల భూమిని వీళ్ళందరికీ ఇస్తుంటే ఆ స్థానిక గిరిజనులు తమ ప్రత్యేక వారసత్వం, భాష మరియు పూర్వీకుల భూములను పరిరక్షించుకోవడానికి దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది బెంగాలీ సెటిలర్లతో ఘర్షణలకు ప్రధాన కారణం. 2024 నుంచి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో అరాచక శక్తులు హెచ్చుమీరిపోయాయి. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న గిరిజనులపై దాడులు చాలా పెరిగాయి. వారి ఇల్లు తగలబెట్టారు, బౌద్ధ దేవాలయాలను కూల్చేశారు.
దీనికి ప్రతిఘటనగా కుకీ చిన్ నేషనల్ ఫ్రంట్ వంటి గ్రూపులు ఆయుధాలను పట్టాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏమంటుందంటే ఈ గొడవల వెనుక భారత్ హస్తం ఉందని, భారత్ తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఇస్తోందని ఆరోపిస్తోందండి. అరే, బెంగాలీ ముస్లిమ్స్ని తెచ్చి గిరిజనుల మధ్యలో పెట్టింది మీరు, వాళ్ళ భూముల్ని అన్యాయంగా లాక్కొని వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టింది మీరు. మీ దేశంలో మీరు శాంతిని కాపాడలేక నిందలు భారత్ మీద వేస్తే ఎట్లబ్బా? ఇక్కడ భారత్కు ఉన్న ఇబ్బంది ఏంటంటే ముందు నుయ్యి వెనుక పోయినట్టుగా ఉందండి. చిట్టాగాంగ్ ప్రాంతం భారత్లోని త్రిపుర, మిజోరాం రాష్ట్రాలకు ఆనుకొని ఉంటుంది. అక్కడ గొడవలు జరిగితే వేలాది మంది శరణార్థులు భారత్లోకి వచ్చేస్తున్నారు. ఇది మన భారతదేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు లాంటిదే. అంతేకాదండి, బంగ్లాదేశ్ కనుక పాకిస్తాన్ లేదా చైనా చేతుల్లోకి వెళ్తే మన సిలిగురి కారిడార్ చాలా ప్రమాదంలో పడుతుంది. అందుకే మన భారతదేశం చాలా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. అక్కడి గిరిజనులు భారత్లో విలీనం అవుతామని కోరుతుంటే భారత్ ఎందుకు వెనకడుగు వేయాలి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ వీళ్ళంత మంచోళ్ళు కాదు కాబట్టి మన భారతదేశం ఈ ప్రాంతంలో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తుందండి. అంటే మన సరిహద్దులకు రక్షణగా బంగ్లాదేశ్ భూభాగంలో కొంతమేర తిరుగుబాటుదారుల సహకారంతో నియంత్రణ సాధించడం అన్నమాట. బంగ్లాదేశ్ మనకు వ్యతిరేకంగా మారితే భారత్ తన ఆత్మరక్షణ కోసం ఏదైనా చేస్తుంది. 2026 నాటికి సరిహద్దుల్లో మోహరించిన బలగాలు, డ్రోన్ల నిఘా చూస్తుంటే అదును చూసి దెబ్బ కొట్టడంలో భారత్ వెనక్కి తగ్గదని అర్థమవుతుంది. అయితే ఇది యుద్ధానికి దారితీస్తుందా లేక దౌత్యపరంగా ముగుస్తుందా అన్నది వేచి చూడాలి. చివరగా చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో రక్తం చిందించడం ఆపకపోతే బంగ్లాదేశ్ మరో విభజనను ఎదుర్కోక తప్పదు. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ మన జోలికి వస్తే మాత్రం నిప్పుతో చెలగాటమని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మన భారతదేశం చిట్టాగాంగ్ గిరిజనులకు మద్దతు ఇవ్వాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి. ఇంతటితో మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.